అందరికీ శనార్థులు ఇక మీ నర్సయ్య తాత మీకోసం ఇవాళ మంచి మంచి ముచ్చట్టు పట్టుకొని రానే వచ్చిండు. మరి ఆల్చేందుకు బిడ్డలారా ముందుగా తాకాయ వాటర్ ఏమని చూద్దాం బారేజా. తెలంగాణ సీఎం రేవంతమయ్య దేని మీద కన్ను పెడుతుండు, దేని మీద సోయి పెడుతుండు అంటే ఒని పాడైపోగారు. కుర్చీ మీదనే కన్ను పెట్టిందట, కుర్చీ ఆడ గుంజుకుపోతారు ఏమో అని ఇవో గీ కథ నడుస్తుందట. ఇవో గీ పిల్లగాడు రామకోటి ఏమో అనుకొస్తుండు. ఇందాం పారి అయ్యా రేవంత్ ఎక్కడ భయనయ్యా కొలువుల మేళ ఉద్యోగాల మేళ మర్చిపోయినావా? అప్పుడే ఆహా ఏమైనా పాలు పతాకము కుర్చీ కోసమే తనలాడుతున్నావు. ఇక నీకంటే సీనియర్లు ఉండే మరి పుసుక్కున నా కుర్చీ ఎవరన్నా గుంజుకుంటారో ఏమో అని దాని మీదనే సోయి పెట్టినావు. అయితే ఇప్పుడు నీ కన్నంతా కుర్చీ మీదనే ఉన్నది అని బాయ్యా బీసీ సంఘం లీడరు ఓ అమ్మ కుండ బద్దలు కొచ్చి మాట్లాడుతుండో. గ్రూప్ 1 ఎటువాయే, గ్రూప్ 2 ఎటువాయే, గ్రూప్ 3 ఎటువాయే, గ్రూప్ 4 ఎటువాయే, నువ్వు ఇస్తానన్న 2 లక్షల కొలువులు ఎక్కడ వాయే ఉని పాడుపడగారు. ఈ మధ్య కాలంలో ఆడికి ఈడికి అని నిరుద్యోగులు కన్న బాధలు పడి సీతమ్మ శరీరంలో వస్తుంటే గింతనన్న కసిగంతలేవు. ఏం చేస్తున్నట్టు నువ్వు? నీ ఏం పాలన నీ పాలన అనిగో బీసీ సంఘం ఆయన పెద్ద మనిషి, ఆయన పేరు ఏం పేరు రామకోటి లైన్లోకి వచ్చిండు. రామకోటి ఏం ఆంబాయం వెళ్ళబోసుకుంటావు ఇందాం పని. విద్యార్థులు నిరుద్యోగులు అనేటటువంటిది పాత ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగిందని కొత్త ప్రభుత్వం తెచ్చుకున్నాం. కొత్త ప్రభుత్వంలో అన్యాయం జరగలే, కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, ఏడుపు జరుగుతుంది. ఇక్కడ ఏడుస్తుర్రు పిల్లలు, అనేక మంది పిల్లలు చచ్చిపోతున్నారు. ఉద్యమకారులుగా ఒక ఉద్యమాలు చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులను కూడా లెక్క చేయడం లేదు. ఉద్యమకారులకు ఏమన్నా ఏమన్నా అప్లై చేసుకుర్రా అన్నటువంటి మాటలు అంతవరకు తీసుకొస్తుండే ఆయన రేవంత్ రెడ్డి గారు. మేము ఏం చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారి కంటే, అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు, జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అనే 25,000 ఖాళీ పోస్టులు ఉన్నాయి, భర్తీ చేస్తామని చెప్పారు. ఏదీ లేదు, అంత శూన్యం అనేటటువంటి విషయంలో ఇవాళ పోలీసు వాళ్ళు మమ్మల్ని వెంటాడి అరెస్ట్ చేయడం జరిగింది. దేని కొరకు అరెస్ట్ చేసిర్రు? సెక్రటరేట్ ముట్టడి ఎందుకోసం చేస్తామన్నాం? మేము బీసీ సంఘం నేత జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ గారు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్ల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం. ఎవరి కోసం పోరాటం చేస్తున్నాం? విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంటు, చట్టసభలో రిజర్వేషన్లు, నిరుద్యోగులకు ఉద్యోగులలో రిజర్వేషన్లు అనేటటువంటి కార్యక్రమం నుంచి ఎంతో పోరాటం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ తలరాతలు మారతలేవు ఇక్కడ ప్రభుత్వాలు. అందుకే మేము ఏం చెప్తున్నామంటే, కృష్ణన్న వాళ్ళ ప్రభుత్వంలో మన ఉద్యమాలు చేయడం ఏది కృష్ణన్న? మనమే ఒక ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అనుకుంటే మీరు రాజకీయ పార్టీ ఏర్పాటు చేయండి. రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలలో కూడా పేదవాళ్ళు అంటే బ్రాహ్మణులు కానీ, చౌదరీలు కానీ, వెలుమలు కానీ, కమ్మలు కానీ, రెడ్లు కానీ, కోమటోళ్ళు కానీ అందరూ కూడా మద్దతు ఇచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే ఒక మచ్చలేని మహనీయుడు కృష్ణన్న. ఎందుకంటే నీతి, నిజాయితీ, నిబద్ధత, అంకితభావం, సిద్ధాంతాన్ని తన కులవృత్తిగా మార్చుకొని ముందుకు పోతున్నటువంటి ఆ వ్యక్తి ఆర్ కృష్ణన్న గారు రాజకీయ పార్టీ పెట్టాలని చెప్పేసి ఇక్కడ ఈ వేదిక నుంచి మేము డిమాండ్. ఇక మీకు మందు తాగాలనిపిస్తుందా? కుతికే గులగుల పెట్టి నాలుగు గుంజుతుందా? అయితే మరి ఆలస్యం ఎందుకు? మీ ఇంటికే వస్తుంది మందు. నిజంగా ఎట్లా ఏంది ఏం కథ అనుకుంటారా? ఇక చూడు, ఆహా అతి త్వరలో తాగుబోతులకు నీ దండం పెట్టి మంచి రోజులు రాబోతున్నాయి అడనుల్లో, వరాల జల్లులు కురవబోతున్నాయి అట. అదేంది తాగుబోతులకు మంచి రోజులు అంటే మరి మందు సీసాలకు ఏమైనా ధర తగ్గుతుందా ఏంది ఏం కథ అనుకునేరు? కాదు. ఇప్పటిదాకా స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ అని మార్కెట్లో ఉన్నాయి కదా ఈ సంస్థలు. ఇక ఆకలి అయినప్పుడు మరి బువ్వ ఆర్డర్ పెట్టుకుంటే వచ్చేది ఇంటికి. కానీ ఇప్పుడు మందు తాగాలనిపించినప్పుడు మందు ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికాడికి వచ్చి ఇచ్చిపోతారు అడనుల్లా. అబ్బా ఎంత రామసక్కని మాట చెప్తున్నావు. నువ్వు చెప్తుంటేనే మాకు నోట్లే నాలుకే లొట్టరేస్తుంది అని అనుకుంటారు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మరి తాగుడు అంటే అంత పిచ్చి, తాగుడు అంటే అంత పానం ఉన్న వాళ్ళు ఉన్నారు మన తెలంగాణలో. ఇక రాబోయే రోజుల్లో తప్పకుండా ఇంటింటికి ఎవరికి తాగబుద్ధి అయితే వాళ్ళు పోయి దుకాణం పోయి కొనుక్కొచ్చే ముచ్చటే లేదు, రెస్టారెంట్కి పోయేది లేదు, బార్కు పోయేది లేదు, హోటల్కు పోయేది లేదు. మీకు తాగాలని నాలుకే గుంజినప్పుడు నీ దండం పెడితే ఒక్క మెసేజ్ పెడితే చాలు వస్తూనే ఉంటుంది. బుర్రా కుయా వచ్చి మన ఇంటికాడ అవుతుంది, మందు బాటలు ఇచ్చిపోతుంది. అబ్బా నీ దండం పెడితే తాగుబోతులు ఎంత సంబూరపడుతుర్రో ఏమో పో ఈ ముచ్చ తిన్నాక.
వాము కైలాస లోకంలో ఉండవలసిన పరమశివుడు శివయ్య శంకరయ్య మరి భూలోకం వచ్చిండా ఏంది భక్తుల చూస్తందుకు ఎవరెవరు పూజలు చేస్తుర్రు ఎట్టెట సంగతి ఏంది ఏం కథ వాళ్ళ కష్టనిష్ఠురాలు అరుచుకుంటందుకు వచ్చినట్టుండేసా గట్టినే అనిపిస్తుంది మరి ఇక చూడు నాగన్న ఎట్లా ఏ రకంగా చుట్టుకున్నాడో వా బరకొండ వామ్మో వామ్మో ఏంది ఇది ఎంత చిత్రమేములో ఓ అమ్మా శివయ్య శివయ్య కంఠంలో ఉండే నాగేంద్రుడు ఇక చూడు ఏడికి వచ్చిండో ఏడ ఉన్నాడో ఏం చేస్తుండో అబ్బో నీ దండం పెడితే నాయను ఇక శ్రీశైలంలో నాట ఇక మరి వజ్రాల గంగమ్మ కాడ ఇగో గీ రకంగా శివలింగానికి గీ రకంగా నాగుంబం వచ్చి ఇక గీ రకంగా పడగ ఇప్పి చుట్టూ శివలింగానికి చుట్టుకొని ఇగో గీ రకంగా బుసలు కొడుతుందట వామ్మ వచ్చిపోయే భక్తులు అమ్మ స్వయాన ఆ పరమశివుడే కిందికి వచ్చినట్టు ఉండేములో ఆహా ఓహో అనుకుంటా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని ఒకటి ఆ పరమశివుని నామాన్ని ఉచ్చరిస్తున్నాడు చూస్తుర్రా మహిమ మహిమ అంత శివయ్య మహిమ ఎటు చూసినా నీరు పెనయ్యా శివయ్యా మా నోట నీ మాటే కాదా సదా శివయ్యా ఇగో ఇది కథ ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని రేవంతమయ్యా అంటే నీ దండం పెడితే ఊరూరా రైతన్నలందరూ సంకలు గుద్దుకుర్రు కానీ ఆఖరికి వస్తార కల్లా ఏమైందంటే తెల్ల రేషన్ కార్డు ఏదో జమ కడుతుంటాడు దానికి ఆ కథ ఏంటంటే ఇక చూడవలసిందే నువ్వులా రామ రామ చెప్పులోని రాయి చెవులోని జొర్రిగా ఇంటిలోని పంచాది ఇంతింత కాదయ్యా అన్నట్టుగానే ఉందిగా అయిపోయి తెలంగాణ పంచాయతీ చల్లకుండా రేవంతమయ్య పెట్టి కూర్చుండు ఓ ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తా అని ఏ రకంగా దండోర చేసి మూత మోగించిండో లోకమంతా ఎరుకున్న ముచ్చటే ఆఖరికి వస్తాడ కల్లా ఏం పెట్టిండు ఆనాడు ఎలక్షన్ల ముందరనేమో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అని ప్రకటించిండు ఇప్పుడు నిబంధనలు 6 పేజీల నిబంధనలు తయారు చేసుకొని పెట్టిండు ఈ దండం పెట్టి ఏం చేయాలి ఎట చేయాలి అరే మేము ఏదో అనుకుంటే మళ్ళీ ఇప్పుడు లేదో తిరకాసు పెడుతుండేది కుటుంబంలో ఒక్కరికే నాట 2-3 తీసుకుంటే రేషన్ కార్డు పరంగా చూస్తారట నువ్వు రేషన్ కార్డు పరంగా రేషన్ కార్డు ఎంతమందిలో ఉంటే ఇప్పుడు 4, 3, 5 ఉంటే కుటుంబంలో ఎందరు తీసుకున్నా కానీ ఒక్కరికి రుణమాఫీ కథ గిది అక్కడికి వస్తారు కల్లా రేవంతమయ్య రేవంతమయ్య అనే కాడికి వచ్చింది కథ చూడాలి మరి రేపు రైతులు మళ్ళీ ఎట్లా తిరగబాటు అవుతారో మరి ఏ రకంగా అనుకుంటారో రేపు మళ్ళీ ఏం తీర్మానం చేసుకుంటారో కానీ మొత్తానికైతే కొంచెం రైతుల గుండెల్లో ఉప్పెన ఉరుముకొని వస్తుంది చూడాలి మరి రాబోయే రోజుల్లో మరి రైతులు ఏం చేస్తారో మరి రేవంతమయ్యని తీరది పీర్ల పండుగ సంబూరమా లేకపోతే పిచ్చిలేసి ఎగురుతుర్రా ఓ అమ్మ ఏంది ఇది ఇచ్చంతరం కాకపోతే అరే ఆడోళ్ళని ఆడంగా గుండె మీద కడుపులో ఒక్కటే తనుడు పెడుతుర్రులా పాపము కిందంగా కాళ్ళకు బొగ్గలు వస్తున్నాయి పైనంగా జుట్టు పట్టి పీకుతుర్రు అసలు ఏంది ఉద్దారకము జర చూడురి కొట్టర కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా నీ ఆట పాటకు భక్తులు నీ ఆట పాటకు శివసత్తులు నీ ఆట పాటకు ఊరోళ్ళంతా ఊగిసలాడాలా ఎగిరెగిరి దునుకాలా ఏంది సకదనము ఏమన్నా అందసందం ఉందా వీళ్ళు డప్పు కొట్టుడు ఏంది వాళ్ళు ఏంటి చేత పట్టుకొని ఆ శివసత్తులా మరి వాళ్ళు చిగారు కొట్టేవాళ్ళు ఎవరో వాళ్ళని బట్టి గుంజి ఈడ్చి ఆడ్చి ఓ అమ్మ అగిగుండాలా ఏదో ఉంటుంది కదా వాళ్ళకి ఎట దొక్కిస్తారో చూడు వాళ్ళకు కాళ్ళకేం బొగ్గలు వస్తున్నాయి వాళ్ళకు ఓతలేరు ఇక వీళ్ళు మధ్యలో ఉన్న మంత్రసారి అన్నట్టు ఇక ఈ మధ్యలో ఈ రకంగా చేస్తారు ఏం చేయాలి వాళ్ళకు పోతున్నాయి బొగ్గలు వస్తుంటే పాడైపోను ఎట చేయాలి ఏం చేయాలి వాళ్ళకు అరికాలు మంట నశాలం కడుతుంటే ఇగో వీళ్ళు గొర్ర కుసుకుపోతారు లసిగా పట్టి ఇగో గీనట్టు నడుస్తుంది కథ చల్లకుండా పాపం వాళ్ళు ఇక పోలేక ఉండలేక తప్పించుకుందామని చూస్తుంటే వీళ్ళు అమ్మ గొర్ర గుసుకుపోకుండా
రాకుంటే అడ్డం పడితే కడుపులో వేసి గుండె మీద ఒకటే తంతురులా గిదా పీర్ల పండుగ సంబూరం. ఇదేనా తరీక? ఇక్కడ ఎవరన్నా ముస్లింలు కొట్టుకుంటున్నారా, తిట్టుకుంటున్నారా? మరి ఎందుకు ఇంత హిందువులు ఈ రకంగా చేసుకుంటున్నారు, ఎందుకు ఏం కదా అని కొంతమంది తెలిసినోళ్ళు ఇక మరి ఈ రకంగా వాళ్ళ మీద లేనిపోని మాటలు అనుకొస్తుర్రులా. చూడాలా మరి ఈ పంచాది ఏం దాకా పోతుందో, ఎట్టెట్టవుతుందో, ఇంకా ఎన్ని కలంపాలు వస్తుందో. జనసేన పెద్ద మనిషి ఆయన ఉండే కదా పవన్ కళ్యాణ్ అయ్యా, ఇక ఆయన కాడ ఉప ముఖ్యమంత్రి పదవి మీదనట శీషి అనిపిస్తుందట మనసు. మరి దేని మీద జిమ్మ కొట్లాడుతుంది, ఎందుకు మరి ఈ ఉప ముఖ్యమంత్రి పదవి వద్దనుకుంటుండు, ఇక రేపో మాపో ఏదో నాకు అని ఇట్లా ముక్కిసుడుతుండట పవన్ కళ్యాణ్ అయ్యా. ఎందుకో ఇందాం పారి. ఓ లకమా, చీమలు చెట్టెక్కితే భూములు మండుతాయి అన్నట్టు ఇప్పుడు జనసేన కార్యకర్తల కడుపులు మండుతున్నాయి ఆడనుల్లో. అరే ఎందుకని కావచ్చు, ఇంతనే ఏమా ఏంది ఏం కదా. నిన్న మొన్న నీ దండం పెడితే అనంత అమ్మాని పెళ్ళికి పోతే పవన్ కళ్యాణ్ అయ్యా ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి సెలబ్రిటీ పవన్ కళ్యాణమయ్య గురించే, పవన్ కళ్యాణమయ్య పార్టీ గురించే మొత్తం చిన్నోళ్ళు పెద్దోళ్ళు అంతా గుంపు కూడి పవన్ కళ్యాణమయ్య సోదే పెట్టుకున్నారట. ఎందుకంటే మరి 21 సీట్లు గెలిచి మొత్తం మీద డిప్యూటీ సీఎం సంపాదించుకుంటూ అని ఈ రకంగా ఆయనే పొగిడిరట పెళ్ళిలా. మరి ఇంతలో ఏమైంది, మరి జనసేన కార్యకర్తల కడుపు ఎందుకు మండుతుంది, ఏంది ఏం కదా అంటే ఇక మరి కొన్ని విధానాల వల్ల నేను నా డిప్యూటీ సీఎం నుంచి నేను కొంచెం వెనుకకు పోదాం అనుకుంటున్నా, తప్పుకుందాం అనుకుంటున్నా, బాధ్యతను విరమించుకుందాం అనుకుంటున్నా అన్నట్టుగా మాట్లాడుకొస్తున్నా అనేది గుసగుసన పడుతుందట. అబ్బరకొండ ఇది ఎక్కడి కథరో, మరి ఈ కలంపం ఏడ పుట్టింది, ఏంది ఏం కథ అంటే మంగళగిరి ఆఫీసు కాడనే పుట్టిందట. అబ్బా ఈ గుసగుస ఆడబోయి జనసేన కార్యకర్తల శివులలో పడితే అమ్మా ఎంత పనా అని ఒకటే ముడుపుతున్నారు. ఇక ఇంతనే పవన్ కళ్యాణమయ్యకు ఇంకో కోరిక ఏంటంటే నేను ముఖ్యమంత్రిని కావాలన్న ఆశ ఉంటే కానీ మరి అయితట్లేనైతే ఎట్లా చేయాలి, ఏంది ఏం కథ అనేది కూడా మొదలే మనసులో పీక్తా ఉందడనులా. ఇది కథ. ఓహో 2.5 ఏళ్ళు చంద్రబాబు, 2.5 ఏళ్ళు నేనైతే బాగుండు ఘటన అనుకోవాలి. మీ డిప్యూటీ సీఎం చేస్తే ఏం సకదానం ఉంది, కీలు బొమ్మలే దిష్టి బొమ్మలే ఉండవలసిందే అన్నట్టుగా ఈ రకంగా కూడా లోపల పిసుక్కుంటున్నాడనులా పవన్ కళ్యాణ్. కలెక్టర్లు మీ కాడికి జనాలు కాగితాలు తీసుకొని వస్తుర్రా, వస్తే మాత్రం ఎమ్మడే తశ్వ చేయరు, లేకపోతే గతం లెక్క కేసీరావే లెక్క చేసి నాకు కూడా గదే నింద వస్తుందని కలెక్టర్ల సదస్సు పెట్టి కమ్మని పాఠాలు నేర్పుతుండట రేవంతమయ్య కలెక్టర్లకు. ఇందాం పని ఇగో గతంలో కేసీరావు చేసిన వ్యవహారం చేసి మనం కూడా మంది నోళ్ళల్లో పడద్దు, బదనాం కావద్దు, నిందలు మోయద్దు. నేను చెప్తున్నా తెలంగాణ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని, సుమా తస్మాత్ జాగ్రత్త. కలెక్టర్లు ఇంటూరా నా మాట, జర మంచి శివన పెట్టుది. ప్రజాపాలనను మరింత వేగవంతం చెయ్యాలి. ఇక మరి ఆనాడు పెద్ద మనిషి కేసీరావు చేసినట్టుగా చిమ్మటకు చీరేమి చేసింది, చీడ పురుగుకు చేనేమి చేసింది అన్నట్టుగా జనాలు మాట్లాడుకోవద్దు మన గురించి. రేవంతమయ్య పరిపాలన అంటే శబాష్ అనిపించుకోవాలి, అట్లా ఉండాలి. కానీ మీరు ఏ సమస్య తీసుకొని వచ్చినా జనాలకు మాత్రం తక్షణమే దాన్ని పరిష్కారం చేయాలి అన్నట్టుగా ఈ రకంగా కలెక్టర్ల సదస్సు పెట్టి ఇక కథ నడిపించిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక నీ దండం పెట్టి మరి ఇంట్లోనే మరి పెద్ద మనిషి అన్ని బాగానే చేస్తుంది, కానీ మరి ఇప్పటికీ 6 నెలలు దాకే ఏది లేదు ఎక్కర్లేదు. ముసలక్కలు అయితే ఊర్లో పోయి ఎటువాయే మా 4,000 ఇట్లా. ఇక కొంతమంది మా గ్యాస్కు మాకు 500 పడతారు మా అకౌంట్లో, ఈ గ్యాస్ చల్లగా ఉండు అని కొంతమంది. కరెంట్ బిల్లు కూడా మరి ఆడగిడ కొంతమంది మొత్తుకుంటున్నారు, ఎవరు 0 బిల్లు వస్తలేదని. ఇక మరి ఏం చేస్తున్నట్టు ఇట్లా చేస్తున్నట్టు మరి అంతా మరి రేవంతమయ్య శివలో పడ్డట్టుందల్లా. అందుకనే ఇట్లాంటి కథలు నా కాడికి రావద్దు, జనాలను మంచిగా చూసుకోవాలి, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి, లేకపోతే ఒక్కొక్కరు తాటా తీస్తా అన్నట్టుగా కలెక్టర్లకు బాగానే హెచ్చరిక జారీ చేసిండుల్లా సీఎం రేవంతమయ్య. చూడాలి మరి రేపటి కథ ఏ రకంగా ముంగడిపోతుందో. చెర్లపెట్టి వాళ్ళే ఈడ మునిగితే ఆడదేరే రోజులు వచ్చినాయి వీళ్ళు. వెనుకడికి నేల బొయ్యారాలు రాజుల కాలంలో నేల బొయ్యారాలలో ఈడ ఇరికితే ఎక్కడనో వెళ్ళేది. శత్రువులు ఏడం వస్తున్నారని కనిపెట్టి ఇగో గిట్ట చూసుకుంటా వాళ్ళ మీద యుద్ధాలు చేసేది. ఇప్పుడు ఉప్పల్ల గదే తారీఖున నేల బొయ్యారాలు తయారైనాయట, చూద్దాం పని.
ఓహో, నేల బొయ్యారాలు రాజుల కాలంలోనే చూసినాము. ఆనాడు నేల బొయ్యారాలతోటి యుద్ధాలు చేసేది, అందులో దాచుకునేది, శత్రువు మీద ఏ రకంగా దాడి చేయాలి, ఎట్లా కనిపెట్టాలి అన్న సోయి మీద ఉండేది అటనులా ఈ నేల బొయ్యారాలలో ఉండి. కానీ ఇప్పుడు ఉప్పల్ల ఎలివేటెడ్ కారిడార్ కింద నీ దండం పెడితే వాము నేల బొయ్యారాలు తయారైనవి అట. పంది కుక్కల కంటే అధ్వానంగా తయారైనవి అట నేల బొయ్యారాలు. ఇవి పెడితేగా పంది కుక్కలు ఇక గా రకంగానే మరి ఏం చేసి పాడు చేసిరో, ఎట చేసి పాడు చేసిరో ఈ ఆర్ఎండ్బి అధికారుల, మరి ఏ అధికారి ఏ కాంట్రాక్టర్ కానీ మొత్తానికైతే ఉప్పల్ నెత్తి మీద దరిద్రం కూర్చొని నాట్యం ఆడుతుంది అడనుల్లా. ఇక చూస్తుర్రా, ఎలివేటెడ్ కారిడార్ కింద ఏ రకంగా నేల బొయ్యారాలు ఉన్నాయో కార్లు మొత్తం వల్ల ఇరుక్కపోతున్నాయట. రోడ్లు అంటే గింత రామసక్కంగా రోడ్లు వేస్తే అగో గింత చూడసక్కంగా రోడ్డు మొత్తం గుంటలు మన్ను మషాడమై కుంగుతుందట, లోపలికి పాదాలలోకం పోతుందట. రా 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 అని రోడ్డు కింది మోకన ప్రయాణికుల పాదాలకు రమ్మంటుందట. హబ్బరకొండ, ఎంత రామసక్కని కాంట్రాక్టర్లు, ఎంత రామసక్కని పరిపాలన జరుగుతుంది ఏ ఊళ్ళో తెలంగాణలో. ఇక మరి ఇది గతంలో కేసీఆర్ అయ్యాలో జరిగిన కథే ఉన్నట్టుంది. ఇక మరి పాపమా పుణ్యమా మరి ఎట్లా ఏంది ఏం కథ, ఇక చూసిపోయే జనాలు అయితే మన్ను దుమ్ము పోస్తురులా ఈ అధికారుల మీద. ఇక మరి ఎట్టయితుందో ఏం పోతుందో కానీ మొత్తానికైతే ఇక ఈ కథ నడుస్తుంది ఉప్పల్లా. అటు తల్లిదండ్రులైనా ఇటు చదువు పంతులైనా చిన్నగా ఉన్నప్పుడే పోరగాళ్ళను ఏం చేయాలి, ఎట్ట చేయాలి, వాళ్ళను సక్రమమైన పద్ధతిలో సక్రమమైన తువ్వలో ఎట్ట నడిపించాలన్న ఆలోచన లేకపోతే ఇగో గిదే కథ నడనులా. చంద్రబాబు నాయుడు ఏమంటుండో ఈనూరి. ఇక లోకం మీద నీళ్లు పాలు ఉప్పు కారము షెడ్ అయిపడాయి కల్తీ అయినట్టుగానే ఇక బుడ్డ పోరగాళ్ళ మనసు కూడా కల్తీ అయిపోతున్నాడు. వాళ్ళ మనసు ఏంది ఆఖరికి వస్తార కల్లా మెదడు కూడా కల్తీ అవుతుందట. ఎందుకంటే వాళ్ళు చేసే చేతలు గట్ల ఉన్నాయి. ఇక మరి చూడబోతే మైనర్లే, కానీ వాళ్ళకంటే బుడ్డ పోరాగాళ్ళను కూడా మరి అత్యాచారం చేసి ఈ రకంగా మరి మంది నూళ్ళలో పడుతున్నారు. అంటే కథ ఏంది అంటే పాఠశాల కాడ ఉంది. పాఠశాల కాడ మరి గురువులు ఏం చేస్తున్నారు అంటే క్రమశిక్షణ నేర్పుతుర్రా, పోరగాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పుతుర్రా. నేర్పుతున్నాం, అన్నీ చేస్తున్నాం, సరే బయటకు వేరు నేర్పుతున్నారు. ఇంటికి వచ్చినాక మరి అయ్యమ్మ ఏం చేస్తున్నారు, అయ్యమ్మ పెద్ద పోను సాడ పోను చేతిలో పెట్టి చూడు బిడ్డ చూడు కొడక అంటే పోరగాళ్ళకు ఇష్టం వచ్చిన బొమ్మలు చూస్తారు, ఇష్టం వచ్చిన వేషాలు వేస్తారు. కాబట్టి సమాజంలో ఈ రకంగా తయారయ్యారు పోరగాళ్ళు అనేది చంద్రబాబు నాయుడు చెప్పుకొస్తుంటున్నా. మొత్తానికి తల్లిదండ్రులలో కూడా మార్పు రావాలి. బుడ్డ పోరగాళ్ళు ఫోన్ పట్టుకొని ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని పోరగాళ్ళ మీద కన్ను పెట్టాలి తల్లిదండ్రులు. అగో గట్లయితేనే పోరగాళ్ళలో మార్పు వస్తుంది అని కూడా మళ్ళొకసారి మన తెలంగాణ టీవీ కూడా మరి తల్లిదండ్రులకు హెచ్చరిస్తుంది. ఇక ఇదే తరీకన మరి ఈ రకంగా విడిగా అత్యాచారాలు చేసుకుంటూ పోతుంటే నేను ఒక్కసారి చెప్పినా, రెండుసార్లు చెప్పినా, మూడోసారి తాటా తీస్తా అని ఇక ఈ రకంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనుకొస్తుంటున్నా. ఒక్కసారి మరి అత్యాచారం చేసిన వాళ్ళ మీద సారు ఏ రకంగా గర్వవుతుండో ఒకసారి ఇందాం పారి. సార్, రెడ్ శాండల్ కేసెస్, స్మగ్లింగ్ కేసెస్ అనేది ఆన్ డైలీ బేసిస్ రిపోర్ట్ అవుతున్నాయి సార్. దాని మీద ఏమైనా మెజర్స్ తీసుకుంటున్నారు? డైలీ బేసిస్ రిపోర్ట్ అవుతున్నాయి అంటే పట్టుకుంటున్నారు, అవుతున్నాయి. లాస్ట్ టైం చాలా ఫర్మ్ గా యాక్ట్ చేశాం, మీకు ఐడియా ఉంటుంది. నేను ఒకటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ జరిగినా వదిలిపెట్టం. ఐఎమ్ వెరీ క్లియర్. అలవాటైన వాళ్ళు ఎవరైనా ఉంటే అలవాట్లు మానుకోండి, మానుకోకపోతే మాత్రం చాలా ఫర్మ్ గా ఉంటాం. రెండోది, గంజాయి మత్తులో లేకుంటే మద్యం మత్తులో ఇష్టానుసారంగా ఆడబిడ్డలపైన అత్యాచారాలు చేయడం, నేరాలు చేయడం, గంజాయి దాగి రోడ్డు మీద పడడం, ఇవి చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మళ్లీ వార్నింగ్ ఇస్తున్నా. ఒకసారి చెప్పా, రెండోసారి చెప్పా, మూడోసారి చెప్పా, రేపు ఏం చేయాలనో కఠినంగా వ్యవహరించి చేసి చూపిస్తాం. హెచ్చరిక చేస్తున్నా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి అందరికీ హెచ్చరిక చేస్తున్నాం.
అందుకే ఈరోజు నంద్యాలలో జరిగిన ఇన్సిడెంట్ కానీ అదే మరి ఈస్ట్ గోదావరిలో శ్రీకాకుళంలో జరిగిన ఇన్సిడెంట్ కానీ చాలా సర్వసభ్యం సమాజం చీకొట్టే సందర్భాలు ఇవి. ఏంటంటే 9 సంవత్సరాల అమ్మాయి ముగ్గురు తీసిపోయి రేపు చేయడం ఏంటి, అమ్మాయిని చంపేయడం ఏంటి, వాళ్ళు మైనర్స్ ఏంటి, మైనర్స్ కూడా మారి తయారైపోయే పరిస్థితికి వచ్చారు, వాళ్ళని కూడా చెడుదారిని పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇక్కడేంటి 6 నెలల అమ్మాయి ఏంటండి, వాడు ఏంటి కొంచెమైనా సరే చిన్న పిల్లల్ని కూడా ఈ మరిహేరాజ్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఎంత దారుణో మనం ఆలోచించాలంటే ఇది వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టింది, ఎంత చెడిపోయింది, మనసులు ఏ విధంగా కలుషితం అయిపోయినాయి. ఒక్కొక్కరు ఎట్లా తయారయ్యారంటే ఒక ఉన్మాదుల మారిగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. దీనికి కారణం గడిచిన 5 సంవత్సరాలు. దీన్ని చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నా, ఎవరికైనా ఇంకా మత్తుంటే మాత్రం షాక్ ట్రీట్మెంట్ తప్పదు, మీకు బీ కేర్ఫుల్ అన్ దట్. ఇక ఒక హాస్టల్ అన్నట నీ దండం పెట్టి పిల్లలు భోజనం చేసినాకనే పోరగాలు భోజనం చేయాలన్నట. మరి అది రూలా ఏంది? అగో గా కథ నడుస్తుందట ఈ హాస్టల్లో. ఎక్కడ ఏంది ఏం కథ అంటే చూడవలసిందేనులా. గోవులైరా గోపన్న అంటే గోదావరిలో ఉన్నాయి పాపన్న అన్నట్టే తయారైందిగా పట్నం హైదరాబాదులో జేఎన్టీయు హాస్టల్ పోరగాళ్ళు అయ్యేవారము. ఇక మరి ఏం సకదనం ఉందో ఈ సకదనం పాడుబడ. ఇక మరి బుడ పోరగానికి తీసేయాలి, తిప్పేయాలి, 3 బదల కాడ ఇచ్చిపెట్టి రావాలి, గనుకనే నిండుగుండ బోది అంటారు చూడు. ఇక గదే తరీకరా. ఇక మరికి హాస్టల్లో ఉండే పోరగాళ్ళకైతే ముందుగాల నిండుగుండ బువ్వ పిల్లులు తీస్తున్నాయటనులా. పిల్లులు ఈ పోరగాళ్లకు వండి పెట్టిన బువ్వ ముందుగాల పిల్లులు మురక చూసి తిన్నాకనే ఇగో ఈ పోరగాళ్ళకు పెడుతుర్రట. అంటే ఎంత సుఖం పూసలో ఇలా పనిచేసే వంట మనుషులు, అధికారులు వాడేనో ఇక చూడు నీ దండం పెట్టి. ఇక ఈ రకంగా చేస్తే మరి పోరగాళ్లకు కక్కుడు వాంతుడు అయ్యి ఈ పాడైపోయి దవాఖాన పాలు కారానులా. అంటే ఈ సక్కదనం చేసుకుంటా ఎంతమంది పోరగాళ్ళ ఉసురు పంచుకుంటారు వీళ్ళు, ఎంతమంది పానాలతో ఆడుకుంటారు వీళ్ళు. ఇదేనా అని మన తెలంగాణ టీవీ మాత్రం ఖచ్చితంగా ప్రశ్నిస్తుందిలా. ఇప్పటికైనా జేఎన్టీయు హాస్టల్లో తరిగే ఈ తరీక మరి పై అధికారులు దీని మీద మరి ఏం సోయి పెట్టి మరి ఏం చర్య తీసుకుంటారు అనేది కూడా మరి మునుముందు తేడతెల్లం అయినాక చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏం కథ అనేది. ఇక నేను పట్టుకొచ్చిన వార్తలు గీ బిడ్డలారా ఎట్టునే ముద్దుకునియా. ఇక రేపు కూడా గిదే వస్తా. అంతవరకు దాకా చూస్తూనే ఉంటుంది మన తెలంగాణ టీవీ.